చెప్పు సిద్ధు, నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఇవన్నీ వదిలేసి నాతో వచ్చేస్తావా? మనం అమెరికా వెళ్ళి పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోదాం. ఈవిడ్ని చూసావా లేదా అని అడిగితే దిక్కులు చూస్తావేంటి? చూసావా లేదా చెప్పు. నేను కొంత దూరం నడవడం వలన నాకు కొంచెం అలసట వస్తుంది, కానీ దానివల్ల నా మనవరాలికి కొంత ఆరోగ్యం వస్తుంది. నా అలసట కొంచెంసేపు కూర్చుంటే తగ్గిపోతుంది, కానీ నా మనవరాల ఆరోగ్యం ఆ టాబ్లెట్లు కొంటేనే తగ్గుతుంది. కాసేపు నా సుఖం కోసం నా మనవరాలికి ఆరోగ్యాన్ని దూరం చేయలేను కదా. అమ్మమ్మ దూసి, అమ్మమ్మ, వీలైనంత త్వరగా మనం ఏదైనా పని చూసుకుందాం అమ్మమ్మ. కావాలంటే కూర్చుని చేసే పని ఉంటే అది ఏదైనా సరే నేను చేస్తాను. నేను దానికోసమే తిరుగుతున్నానమ్మా. ఏదైనా చిన్న ఆధారం దొరికితే అల్లుకుపోదామని చూస్తున్నాను. ఇంకా ఏమీ దొరకలేదు. దొరుకుతుందమ్మమ్మా, ఖచ్చితంగా దొరుకుతుంది. రోజీ, వీళ్ల పరిస్థితి చూస్తుంటే బాగా బ్రతికి చెడినట్టున్నారు. ఇప్పుడు ఏదో తప్పక నా ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళకి ఏదో ఒక దారి త్వరలోనే చూపించాలి. పాపం ఈవిడ పడే కష్టాన్ని కొంచెమైనా తగ్గించాలి. అరే కాదు బాబు, ఇది రోజీ గారిల్లు కాదు, నందిని గారిల్లు. అది కాదయ్యా బాబు, ఇది రోజీ గారిల్లే. ఇదిగో నీకు చెప్తే అర్థం కాదా, ఇది నందిని గారిల్లు. బాబు, నువ్వు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? నేను ఈ మధ్య జాయిన్ అయ్యాను. 10 ఏళ్లుగా రోజీ గారికి ఉన్న ఆస్తులన్నింటికి డాక్యుమెంటేషన్ పనులని నేనే చూస్తున్నా. ఓ 100 సార్లు ఇంటికి వచ్చి ఉంటాను. ఇది ఖచ్చితంగా రోజీ గారి ఇల్లే. నేను ఒక 4 రోజులుగా ఊళ్ళో లేను. ఓ ఇంపార్టెంట్ విషయం ఆవిడికి చెప్పాలి. ఇంతకీ రోజీ గారి ఇంట్లో ఉన్నారా లేరా? రోజీ గారనే ఆవిడ ఈ ఇంట్లో ఎవరూ లేరు. నందిని గారే ఇంటి ఓనరు. ఒకవేళ నువ్వు చెప్తున్న రోజీ గారు ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయి ఉంటారేమో. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? రోజీ గారంటే ఎవరనుకున్నావు? ఈ సిటీలో ఆవిడ గారి ఇల్లు గాని తెలియని వారంటూ ఎవరూ లేరు. సరే బాబు, రోజీ గారిల్లే అనుకో. అదిగో మళ్ళీ అనుకో ఏంటి? అనుకో, ఇది రోజీ గారి ఇల్లే. సరే బాబు, ఇది రోజీ గారిల్లే. నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? నేను రోజీ గారిని కలవడానికి వచ్చాను. తప్పుకో. ఆగవయ్యా బాబు, ఆగు. రోజీ గారి ఇంట్లో లేరు. అదిగో మళ్ళీ రోజీ గారి ఇంట్లో రోజీ గారు లేరంటావేంటి? రోజీ గారి ఇంట్లో రోజీ గారు లేక ఎవరుంటారు? ఏంటి గొడవ? గొడవ ఏంటమ్మా గొడవ? అసలు అతనికి బుర్రుండే మాట్లాడుతున్నాడా? ఏమైంది? అమ్మా అది ఏదయ్యా? ఏది? నువ్వు అలా ఉండు, నేను చెప్తాను. ఇదిగో నువ్వు ఉండవయ్యా బాబు, నువ్వు వెళ్ళు. అతన్ని చెప్పనివ్వు, ఆగు. మీరు చెప్పండి. ఏమండి, మీరే చెప్పండి, ఈ ఇల్లు ఎవరిది? రోజీ గారిదే కదా. వీడేమో ఇది రోజీ గారి ఇల్లు కాదు, నందిని గారి ఇల్లు అంటాడు. అసలు నందిని గారు ఎవరండి? నందిని గారు ఎవరు? మా రోజీ మేడం ఇల్లు పట్టుకుని నందిని గారి ఇల్లు అనడానికి వీడికి ఎన్ని గుండెలండి? ఒకవేళ ఇది నందిని గారిల్లేనేమో. అది ఎలా అవుతుందండి? ఎలా అవుతుంది? ఒకవేళ రోజీ గారు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందేమో. ఏమండి, మీకేమైనా పిచ్చా? రోజీ గారి అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళటం ఏంటి? ఆవిడికి ఇల్లు అంటే ప్రాణం. ఈ ఇల్లు ఆవిడిది కాదంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి ఇంటి ఓనరు అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా చెప్పండి? ఇదిగో కావాలంటే మీరే చూడండి, కాసేపు మీరే నందిని గారు అనుకోండి. ఇదిగో బాబు, ఇలా రావయ్యా. ఏంటండి? ఈ ఇల్లు ఎవరిది? రోజీ గారిది. కాదు, ఇది నందిని గారిది అని నేను అన్నాననుకో,
ఆశకు కూడా హద్దుండాలి. మీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నారా? ఇదిగో బాబు ఇలా రా. ఈ ఇల్లు ఎవరిది? రోజీ గారి ఇల్లు. నువ్వు ఉండేది ఎక్కడా? చార్మినార్ ఏరియాలో. ఈ ఇల్లు నీకెలా తెలుసు? అరే అన్నా, రోజీ గారి ఇల్లు తెలియంది ఎవరికి? సరే థ్యాంక్స్ బాబు, నువ్వు వెళ్ళు. చూసారా, ఇది రోజీ గారి ఇల్లు అని సిటీ మొత్తానికి తెలుసు. అయినా వీడు పిచ్చోడు కాకపోతే ఇది నందిని ఇల్లు అంటాడా? అసలు నందిని ఎవతండి? అమ్మగారు కాఫీ. Get lost! ఆశకు కూడా హద్దుండాలి. మీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నారా? ఈ ఇల్లు నీకెలా తెలుసు? రోజీ గారి ఇల్లు తెలియంది ఎవరికి? నందిని, ఏమైందమ్మా? ఏంటి ప్రాబ్లం? అమ్మా నందిని, ఏం జరిగిందమ్మా? ఎందుకు అంత కోపంగా ఉన్నావు? ఏంటి, వాళ్ళేమన్నా కలిశారా? నిన్నేమన్నా అన్నారా? ఏంటమ్మా ప్రాబ్లం? ఈ ఇల్లే నా ప్రాబ్లం నాన్న. ఇల్లా? అవును, ఈ ఇల్లే నాకు ప్రాబ్లం. ఏమైందమ్మా? ఈ ఇంటికి ఏమైంది? వాస్తు ప్రకారం చాలా బాగుంది. ఆ రోజీ గారు ఈ అద్భుతమైన ఇంటి నీకు ఇచ్చారు కదమ్మా. ఇవ్వలేదు నాన్న, తనే ఉంచేసుకుంది. అదేంటమ్మా, నువ్వే చెప్పావు నీ బర్త్డే రోజున రోజీ గారు నీకు ఇంటిని గిఫ్ట్గా ఇచ్చారని. ఆ పేపర్స్ మీద పేరైతే మార్చింది నాన్న, కానీ జనం గుండెల్లో ఉన్న పేరుని మార్చకుండా వెళ్ళిపోయింది. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. ఈ ఇల్లు పేరుకే నా పేరు మీద ఉంది, కానీ బయటికెళ్ళి ఇల్లు ఎవరిది అంటే ఆ రోజు పేరే చెప్తున్నారు. నేను కొనుక్కున్నానని చెప్తే పిచ్చిదల్లా చూస్తున్నారు. ఇంకా లాక్కున్నానని తెలిస్తే పురుగులా చూస్తారు నాన్న. ఎవడమ్మా వాడు? ఎవడా కోత కూసింది చెప్పు, వెళ్ళి వాడి తాట తీసేస్తాను. ఎంతమందిని కొడతావు? ఎంతమంది నోరు మూయిస్తావు? ఎంతమందినైనా వదిలిపెట్టను. 10 మందిని? పరిగెత్తించి కొడతాను. 20 మందిని? ఇంటింటికి వెళ్ళి మరీ కొడతాను. 40 మందిని? 4 రవిడలు పెట్టి కొట్టిస్తానమ్మా. 100 మంది? 1000 మంది? 10,000 మంది? 1,00,000? నందిని, ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజం నాన్న. అంతమందికి ఈ ఇల్లు ఎవరిదో ఎలా? ఎక్కడో చార్మినార్ లో ఉండేవాడికి తెలిసింది ఇల్లెవరిదో. వాడొచ్చి ఇల్లు నాదంటుంటే మొహం మీద ఉమ్మినట్టుగా చూశాడు. ఇల్లు మన స్వాధీనం చేసుకుని మనం ఈ ఇంట్లో ఉంటున్నా జనం దృష్టిలో ఈ ఇల్లు రోజీది. ఈ ఇంటి మీద పెద్ద పెద్ద అక్షరాలతో నందిని బంగ్లా అని రాసినా దాంట్లో జనం చూసేది రోజీ పేరే. పోనీలేమ్మా, ఎవడెలా అనుకుంటే మనకేంటి? మనకు కావాల్సింది మనకు దక్కిన తర్వాత మన వెనక ఎవరు ఇన్ననుకుంటే మనకెందుకమ్మా? మన వెనక అనుకోవట్లేదు, మొహం మీదే అంటున్నారు. ఇంటి ముందుకొచ్చి మరీ అంటున్నారు. ఎలా వదిలేస్తాం? వదిలేయంటే వద్దంటున్నావు, కొట్టి దారిలోకి తెద్దామంటే కుదరదంటున్నావు. మరి ఎలాగమ్మా? కొట్టాల్సింది జనాల్ని కాదు నాన్న, ఈ ఇంటిని పడగొట్టాలి. ప్లీజ్ నా మాట వినమ్మా. అవునమ్మా, ఒక పాపులర్ వ్యక్తిని పడగొట్టాలంటే ఏదో ఒక పాడు పని వాడికి అంటగొట్టాలి. ఒక పాపులర్ బ్రాండ్ ని పడగొట్టాలంటే దాంట్లో ఉండే పాయిజనస్ థింగ్స్ ని కనిపెట్టాలి. అలాగే రోజీ పేరుని చెడగొట్టాలంటే ఈ బిల్డింగ్ ని పడగొట్టాలి. అవునన్నా, నాకు ఇప్పుడే బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది.
ఈ ఇల్లుని నామరూపాలు లేకుండా చేసి దాని మీద పెద్ద కాంప్లెక్స్ కట్టేస్తే ఆ తర్వాత దానికి పెట్టే పేరుతో ఈ ఇల్లు ఈ ఏరియా పాపులర్ అయిపోతుంది. సూపర్ నందిని, నిజంగానే నీ బుర్ర సూపర్. నిజమే, కాంప్లెక్స్ కడితే మనకి మరింత డబ్బొస్తుంది. నువ్వు దాని ఓనర్గా పేరు కూడా వస్తుంది. నందిని, నువ్వు ఈ పని చేయటానికి నేను ఒప్పుకోను. ఏ, నువ్వెవరో ఒప్పుకోవడానికి? ఈ ఇల్లు నా కూతురుది. తనకిష్టం వచ్చినట్టు నచ్చినట్టు చేసుకునే హక్కు తనకుంది. మధ్యలో నువ్వెవరు? ఏమండి, వద్దండి, నా మాట వినండి. అమ్మా, నేను అనుకున్న పనిని నువ్వు ఆపగలను అనుకుంటున్నావా? నందిని, ప్లీజ్ నా మాట వినమ్మా. ఈ ఇల్లంటే రోజీ గారికి ప్రాణం. నా మాట వినమ్మా, ప్లీజ్. అమ్మా, నేనొక్కసారి అనుకుంటే అసలు ఆగనని నీకు తెలుసు. అడ్డు చెప్పకు. మంచి కాంట్రాక్టర్ దొరికాడంటే మంచి ముహూర్తం కూడా చూడను, వెంటనే మొదలు పెట్టేస్తాను. కాంట్రాక్టర్ దొరికే వరకు ఎందుకమ్మా? ముందు కూల్చో పని మొదలు పెట్టేస్తే కట్టే కాంట్రాక్టరు కూల్చేలోపు దొరికిపోతాడు. నువ్వు అను, రేపే పని మొదలు పెట్టేస్తాను. ఏవయ్యా, నువ్వే మనిషివయ్యా. మనుషుల్ని పాడు చేయటానికి ముందుంటావు, మంచి వాటిని పడగొట్టడానికి ముందుంటావు. హే, పా. అమ్మా, నువ్వు చెప్పమ్మా. నానా, వద్దు, రేపే వద్దు. ఒక 2 రోజులు ఆగు. 2 రోజులు ఎందుకమ్మా? పాపం, ఈ ఇంటిని కట్టడానికి రోజు మంచి పంతులతో ఓ మంచి ముహూర్తం పెట్టించి ఇల్లు కట్టించి శుభలేఖలు పంచి ఓ మంచి ముహూర్తంలో ఈ ఇంట్లోకి అడుగుపెట్టుంటుంది కదా. ఉమ్, మరి అంత ప్రేమతో కట్టించిన ఈ ఇంటిని పడగొట్టడానికి ఒక మంచి ముహూర్తం పెట్టించాలి కదా. అవును. ఆ తర్వాత మంచి శుభలేఖ సెలెక్ట్ చేసి ప్రింటింగ్ చేయించాలి, దాన్ని వాళ్ళకి పంపించాలి. అప్పుడు వాళ్ళంతా రావాలి. వాళ్ళందరి కళ్ళ ముందు దీన్ని పడగొట్టే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. శభాష్ నందిని. వాళ్ళందరి కళ్ళ ముందే వాళ్ళ ప్రేమ సౌధం కూలిపోతుంటే వాళ్ళందరి మొహాల్లో కనిపించే బాధ నేను చూడాలి. నన్ను అరెస్ట్ చేయించినందుకు అజ్జికి నేనిస్తున్న గిఫ్ట్ ఇది. ఆ రోజు వచ్చేసరికి ఈ ప్లేస్ అంతా ఖాళీ ప్లేస్ అయిపోవాలి. దాంతో రోజుకి షాక్ తో నోటి మాట పడిపోవాలి. కోర్టులో నోరు విప్పి మాట కూడా చెప్పకుండా పోవాలి. ఇప్పుడే వెళ్తానమ్మా. సాయంత్రానికల్లా శుభరేఖలు తీసుకొస్తాను. నానా, దాంతో పాటు పేపర్లు కూడా ప్రకటనివ్వు. ఈ ఇల్లు అమ్మకానికి ఉందని, పడగొట్టబోతున్నామని. పడగొట్టే లోపు వస్తే ఇంటితో సహా కొనుక్కొని పడగొట్టుకుంటారు. పడగొట్టాక వస్తే ఖాళీ స్థలాన్ని కొనుక్కొని కట్టుకుంటారు. ఈ ఏరియాని బట్టి ఇది రోజు ఇల్లు కాబట్టి పేపర్ చూసిన వెంటనే మన వెంట పడతారు కొనటానికి. ఇప్పుడే వెళ్తానమ్మా. వెళ్ళ పనిలో ఉండు. ఎవరు? మేడం, కొరియర్. ఎవరు పంపారు ఈ శుభలేఖ? ఎవరిది లక్ష్మి శుభలేఖ? ఏమో తెలీదు. ఎవరో కుర్రాడొచ్చి కొరియర్ అని చెప్పిచ్చి వెళ్ళాడు. అదేంటి,
శుభలేఖ అంటే వాళ్లే వచ్చి స్వయంగా ఇస్తారు. కొరియర్లో పంపించడం ఏంటి? అదే అర్థం కావడం లేదు. ఏది చదువు, ఎవరిదో ఏంటో తెలుస్తుంది. ఏంటి లక్ష్మి అలా ఉండిపోయావు? లక్ష్మి ఏంటి మాట్లాడో? ఎవరింటిదా శుభలేఖ? మనింటిదే ఈ శుభలేఖ. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? మనింటిదేంటి, ఆ శుభలేఖ ఏంటి? ఏంటి దీపక్, ఇంత తిరిగినా అమ్మాచుకి కొంచెం కూడా తెలియలేదు. దొరుకుతుంది భార్గవి, ఖచ్చితంగా దొరుకుతుంది. కంగారు పడుకో. నాన్నా, ఏంటిది? శుభలేఖ చేతిలో పట్టుకుని షాక్ తగిలినట్టు అలా ఉన్నారేంటి? ఒక అశుభకార్యం చేస్తూ ఆ వార్తని ఈ శుభలేఖ ద్వారా తెలిపిందమ్మా నందిని. నందిని పంపిన శుభలేఖ ఏది ఇటివ్వండి. అసలు అది మనిషా పశువా? అమ్మకి ఎంతో ఇష్టమైన ఇంటిని పడగొడుతున్నాను రమ్మంటూ మెన్షన్ చేసి మరీ పంపిస్తుందా ఈ కార్డ్ని? అసలు దానికి ఏం పోయే కాలం వచ్చింది? ఎందుకు ఈ పని చేస్తుంది? పాపం రోజీకి ఈ విషయం తెలిస్తే ఎంతో బాధపడుతుంది. అసలు ఆ ఇంటిని కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి? దాని అవసరంతో మనకి పనేంటి నాన్న? అదా ఇల్లు కూల్చేస్తుంటే మనం చూస్తూ కూర్చుంటావా? ఏం చేస్తాం భార్గవి? ఏం చేయగలం? ఏదోలా ఆపుదాం ఆంటీ. ఆ ఇల్లు పడిపోతే అమ్మ పడిపోతుందంటీ. వద్దు భార్గవి, అలా మాట్లాడకు. మీ అమ్మకి ఏమన్నా అయితే మీ నాన్న కూడా ఉండడు. మరేదైనా చెయ్యండి నాన్న. ఆ ఇంటి మీద అధికారం దాంది. మనం వెళ్ళి అడిగితే పొమ్మంటుంది, బతిమాలితే అమర్యాదగా ప్రవర్తిస్తుంది, భయపెడితే పోలీస్ కేసు పెడుతుంది. ఇంకేం చేద్దాం భార్గవి? ఏమో నాకు తెలీదండి, కానీ అది ఆ ఇల్లు పడగొట్టకూడదు. అమ్మొచ్చేసరికి ఆ ఇల్లు పడిపోకూడదు. ఇదంతా చూస్తుంటే అది కావాలనే ప్లాన్ వేసినట్టుంది. ఏంటి లక్ష్మి నువ్వు అనేది? అవును చల్సాని గారు, ఒకవేళ రోజీ దానికి దొరకకుండా మనకు కానీ పోలీసులకు కానీ దొరికితే కోర్టులో ప్రవేశపెట్టే ముందు అదే ఇల్లు పడగొట్టిన విషయం రోజీకి చెప్తే ఆ షాక్తో రోజీకి ఏదైనా జరగరాంది జరగాలని దాని ప్లాన్. అదే జరిగితే ఇంక దాని చేతికి మట్టంటకుండా అది అనుకున్నది సాధించినట్టు అవుతుందని అది పనిచేస్తోంది. అలా అయితే దాన్ని బతకనివ్వకూడదు. ఇంత దారుణమైన ఆలోచనలున్న దాన్ని బతకనివ్వకూడదు. చంపేయాలి, చంపేయాలి. దాన్ని వెంటనే షూట్ చేసి చంపేయాలి. నేను చెప్పేది విను, నేను చెప్పేది విను. లేదండి, దాన్ని వదలకూడదు. చంపేయాలి, చంపేయాలి, భార్గవి, ప్లీజ్, చంపేయాలి. నా మాట విను. దాన్ని చంపితే మనం నేరస్తులం అవుతాం. అది బతికుంటే అమ్మని చంపేస్తుందండి. అది కాదు భార్గవి. లేదు భార్గవి, అమ్మకేం కాదు, నేనేం కానివ్వను. అవసరమైతే ఆ ఇంటిని మనమే కొనేద్దాం. మనం కొందామన్నా అది అమ్మాలి కదా చల్సాని గారు. మార్కెట్ రేట్ కంటే రెట్టింపిస్తామంటే మనకు అమ్మదా లక్ష్మి? ఏమో చల్సాని గారు, చెప్పలేం. లేదంటీ, ఏదో ఒక రకంగా నచ్చ చెప్పి ఆ ఇంటిని మళ్ళీ మనం సొంతం చేసుకుందాం. అలాగే భార్గవి, అది ఇల్లు కూలగొట్టడానికి ఇంకా 3 రోజులు టైం ఉంది. ఈలోగా మన ప్రయత్నం మనం చేద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్కడున్నావు రోజీ? ఏదో సాధిస్తానని ఒంటరిగా వెళ్ళావు, కానీ ఇక్కడ సాధించిందంతా పోగొట్టుకుంటున్నావు. ఇదంతా చేజారిపోకముందే రా రోజీ. నువ్వు మాకు శాశ్వతంగా దూరం అవుతావేమో అనే మా భయం నిజం అవ్వకుండా ఉండాలంటే వెంటనే రా రోజీ, ప్లీజ్.
రోజీ గారు, రండి సుబ్బారావు గారు, కూర్చోండి. చెప్పండి, ఏంటిలా వచ్చారు? ఏంటి సార్, ఏదైనా మాట్లాడాలా? అవునమ్మా. చెప్పండి. అది ఏమైందండి? ఎందుకు డౌట్ పడుతున్నారు? చెప్పండి. అది కాదమ్మా, ఎలా చెప్పాలో తెలియక. అర్థమైంది సార్, అడ్వాన్స్ డబ్బుల గురించే కదా. నాకు తెలిసిన వాళ్ళది ఒక స్వీట్ షాప్ ఉంది. అందులో లడ్డూలు ఎక్కువ చేస్తారు. అదే మీకు నచ్చితే ఆ పని. సుబ్బారావు గారు, ఏంటి మీరు చెప్పేది? మా అమ్మమ్మ లడ్డూలు చుట్టే పని చేయాలా? అసలు మీరు మతుండే మాట్లాడుతున్నారా? రోజీ, నువ్వు ఉంటామమ్మా.